పుష్ప సినిమా చూసావా? ఓకే పుష్ప ఓకే. ఎలా అనిపించింది? వావ్ దట్ మన జాతర సీన్ అయితే ఇట్స్ మేక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్. యాక్టింగ్ మస్తు చేసిండు అల్లు అర్జున్ అలా. టోటల్ గా రష్మిక మీద ఫీలింగ్స్ వచ్చాయా నీకు? రష్మిక ఫీలింగ్స్ అంటే అట్లేం లేదు కానీ డాన్స్ అయితే బాగా చేసింది. హీరోయిన్ బాగా చేసిరు. అదొక సాంగ్ ఫీలింగ్స్ సాంగ్ కి ఊపేసిరు, చింపేసిరు డాన్స్ అయితే. టోటల్ గా సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏమేం చెప్తావు? హైలైట్ పాయింట్స్ అంటే జాతర సీన్ ఈస్ హైలైట్ సీన్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ లా ఎమోషనల్ ఈజ్ వెరీ గుడ్. ఎమోషనల్ గా ఇచ్చి పడేసిండు. క్లైమాక్స్ పోయింది కావచ్చు అనుకున్నాం కానీ ఎమోషనల్ తో ఇచ్చి పడేసిండు. ఎగ్జాక్టెడ్ టు సీ పుష్ప 3. పులి ఫైట్ ఎలా అనిపించింది? పులి ఫైట్ ఓకే కానీ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే జాతర సీన్ ఈజ్ హైలైట్. ఇప్పుడు ర్యాంపేజ్ 3 అనేసి లాస్ట్ లో ఒకరిని రివీల్ చేశారు కదా, ఇలా బాంబ్ బ్లాస్ట్ చేసేది. ఓకే ఓకే దట్ ఈస్ సస్పెన్స్ బట్ అక్కడ మరి అది సస్పెన్స్ లో ఉంది కదా, మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎట్లా నీకేమనిపించి ఎవరు ఉంటారని నీకు ఎక్స్పెక్టేషన్స్? మన ట్రోల్స్ చూస్తుంటే రష్మిక మందన ఈజ్ డెడ్ అని చెప్పి అంటున్నారు బట్ మనకు కూడా తెలియదు అంత. అక్కడ ఉండి బాంబు ప్రెస్ చేసింది ఎవరు? ఇంకెవరు బనవర్షిని షెగవత్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే పర్సనాలిటీ అండ్ హైట్ అంతే కదా. ఇక అక్కడ మిగిలిన వాడు ఒక్కడే కదా. ఇట్స్ ట్విస్ట్ ఇక అది పుష్ప 3లో చూడాలి ఎవరు ఉన్నారు ఎవరు పోయింది అనేది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.